అవని వాళ్ళ ఆయనయితే తన రూమ్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ రూమ్‌లోకి అవని అయితే వస్తూ ఉంటుంది. ఏదో ఆలోచించుకుంటూ బెడ్ మీద అయితే కూర్చొని ఉంటుంది. అది గమనించిన అవని వాళ్ళ ఆయన అయితే, "ఏంటి అవని వచ్చింది ఇంత సైలెంట్‌గా వచ్చి ఇలా కూర్చొని ఏమి ఆలోచిస్తుంది అంతగా" అని చెప్పేసైతే ఆ ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేసి అవని దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే కమల్ కోసం ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇప్పుడు కమల్ జీవితం ఎటువైపు వెళ్తుందో ఏమో అని చెప్పేసైతే అనుకుంటూ ఆలోచిస్తూ అయితే ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ ఆయనైతే, "అన్ని పనులు అయిపోయాయా? శోభనం గదిలోకి వాళ్ళిద్దరిని పంపించేసావా? ఇక అన్ని పనులు అయిపోయావు కదా! ఇప్పుడు నా సంగతి చూస్తావా మరి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. అది చూసిన అవని వాళ్ళ ఆయనైతే, "ఇప్పుడు నా సంగతి చూడు మరి" అని చెప్పేసైతే తన చేయిని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ఉంటాడు. అది చూసిన అవని అయితే చాలా కోపంగా తన చెయ్యినైతే వెనక్కి లాగేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే, "ఏంటి ఇలా చేసింది?" అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే కమల్ కోసం చాలా బాధపడుతూ అయితే, "ఇప్పుడు కమల్ జీవితం ఏమవుతుందో అని నాకు చాలా బెంగగా ఉందండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.